హాయ్. ఈరోజు డెవాప్స్ ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. డెవాప్స్ ట్యుటోరియల్లో ఫస్ట్ డే 1 వచ్చేసరికి నేను ఏం చెప్తున్నానంటే, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలో చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్కి వచ్చేసరికి EC2 ఇన్స్టెన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి నేను ఉబుంటూ సర్వర్ అనేది ఎలా లాంచ్ చేయాలో చెప్తున్నాను. అలాగే వన్స్ లాంచ్ చేసిన తర్వాత ఆ EC2 ఇన్స్టెన్స్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా SSH అవ్వాలి, ఓకే, యూజింగ్ క్లౌడ్ షెల్, ఓకే, గిట్ బ్యాష్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే పుట్టి ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి, ఓకే. ఈరోజు నేను ఈ ఈ ఈ వీడియోలో ఇవి చెప్తాను, ఓకే. సో AWSలోకి లాగిన్ అవుదాం. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, ఓకే. దిస్ ఈజ్ AWS కన్సోల్. ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్ అనే ఒకటి ఉంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి రీజియన్, ఇక్కడ వచ్చేసరికి నేను ముంబై రీజియన్ తీసుకున్నాను. మీరు కనుక వేరే రీజియన్ తీసుకుంటే వేరే రీజియన్ తీసుకుంటే బేస్డ్ ఆన్ రీజియన్ మనకు కాస్ట్ ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మనకి EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్లో ఇక్కడ మీకు సెర్చ్ బార్లో EC2 అని టైప్ చేయండి, ఓకే. సో ఇక్కడ మీరు EC2 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ EC2 డాష్బోర్డ్. మీకు ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది చూడండి, EC2 డాష్బోర్డ్ అంటే ఇక్కడ ఉన్నది EC2 డాష్బోర్డ్ ఉంది. ఇక్కడ అట్ ప్రజెంట్ అయితే ఏ ఇన్స్టెన్సెస్ కూడా రన్నింగ్ అవ్వడం లేదు, అన్నీ ఏమీ లేవు, ఇన్స్టెన్సెస్ ఏమీ లేవు, 0, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. ఇక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఇది బై డిఫాల్ట్ వాళ్ళు ఒకటి ఇస్తారు, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, ఓకే. మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు, మీరు లాంచ్ చేసేటప్పుడు అనదర్ సెక్యూరిటీ గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసరికి ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ వచ్చేసరికి లాంచ్ ఆన్ EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ ఏదో ఒకటి ఇవ్వండి. నేను వచ్చేసరికి ఇది ఉబుంటూ సర్వర్, ఒక టెస్టింగ్ కోసం, డెమో కోసం కాబట్టి నేను డెమో సర్వర్ అని పెడుతున్నాను. దిస్ ఈజ్ ఇన్స్టెన్స్ నేమ్, జస్ట్ నేమ్ ఇస్తున్నాను ఒక సర్వర్కి, డెమో సర్వర్ అని. తర్వాత ఇక్కడ సెకండ్ వచ్చేసరికి అప్లికేషన్ అండ్ OS ఇమేజెస్ అని ఉంది. ఇది వచ్చేసరికి అమెజాన్ మెషిన్ ఇమేజ్, AMI అంటారు. దిస్ ఈజ్ మెయిన్ పార్ట్, ఓకే. ఇక్కడ వచ్చేసరికి OS ఉంటుంది. ఈ AMIలో OS సెలెక్ట్ చేసుకుంటాం. OS వచ్చేసరికి నేనేం తీసుకున్నానంటే, చూడండి ఇక్కడ అమెజాన్ లైనక్స్ అని ఉంది, మ్యాక్ OS, ఉబుంటూ, విండోస్, రెడ్ హ్యాట్, సుసి, లైక్ దట్ చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. నేను వచ్చేసరికి అలాగే CentOS, ఓకే. నేను వచ్చేసరికి ఇక్కడ ఉబుంటూ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకే. ఇక్కడ OS వచ్చేసరికి ఉబుంటూ ఉంటుంది, ఓకే. ఒకవేళ మీరు అమెజాన్ లైనక్స్ తీసుకున్నారనుకోండి, చేంజింగ్ యువర్ AMI విల్ రిజల్ట్ ఇన్ సమ్ ఆఫ్ యువర్ కరెంట్ సెట్టింగ్స్ బీయింగ్ ఓవర్, ఓకే. ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే AMI వచ్చేసరికి అమెజాన్ లైనక్స్, ఓకే. సో నేను వచ్చేసరికి ఇది తీసుకుంటున్నాను, ఉబుంటూ. సెలెక్ట్ ఉబుంటూ. మనం వచ్చేసరికి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ తీసుకోండి, వేరే పడితే అవి తీసుకుంటే మీకు ప్రైస్ ఛార్జెస్ పడతాయి. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఏవి ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి 64 బిట్ 86 ఉంది, అలాగే ఆర్మ్ అని ఉంటుంది. మీరు వచ్చేసరికి 64 బిట్ 86 సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ చేంజెస్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్లో మీరేం సెలెక్ట్ చేసుకుంటారంటే, ఇక్కడ ఏముంటుందంటే నంబర్ ఆఫ్ CPUs ఉంటుంది, ర్యామ్ ఎంతో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి T2.micro, ఇది వచ్చేసరికి ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో ఉంది, T2.micro. ఇక్కడ CPUs వచ్చేసరికి నంబర్ ఆఫ్ CPUs ఆర్ 1. అలాగే మెమరీ ర్యామ్ వచ్చేసరికి 1 GB ఉంది. మనకి డెమో పర్పస్ దిస్ ఈజ్ సఫిషియంట్. ఒకవేళ మీరు వేరే సెలెక్ట్ చేసుకోవాలంటే డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. T2.nano, T2.micro, T2.small, T2.medium, ఇలా T2 ఫ్యామిలీ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి వీటిల్లో మనకి T2.micro మాత్రమే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది, మిగతావన్నీ ఎలిజిబిలిటీ లేదు. మీరు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఛార్జెస్ పడతాయి. సో ఇక్కడ వచ్చేసరికి అందుకోసం నేను T2.micro సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో 1 CPU 1 GB ర్యామ్. ఒకవేళ T2 డాట్ మీడియం తీసుకున్నారనుకోండి, సపోజ్ T2 డాట్ మీడియం తీసుకున్నాను. ఇక్కడ సి హియర్ నంబర్ ఆఫ్ సిపియూస్ ఆర్ 2, ర్యామ్ ఈజ్ 4 GB. ఓకే, సో నేను ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్స్టెన్స్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కీ పెయిర్ ఏంటంటే మనం ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అంటే, SSH అవ్వాలి అంటే మనకి కీ పెయిర్ కంపల్సరీ. మీకు ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్స్ ఉంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఏమి కీ పెయిర్స్ లేవు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నట్టే క్రియేట్ న్యూ కీ పెయిర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కీ పెయిర్ నేమ్ ఇవ్వండి. నేనేమి ఇస్తున్నానంటే డెమో 123 ఇస్తున్నాను. ఇది రిలవెంట్గా ఇవ్వండి నేమ్. ఓకే, నేనైతే డెమో 123 ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ కీ పెయిర్ టైప్ వచ్చేసరికి RSA ఉంది, ఇది ఉంది. ఓకే, బై డిఫాల్ట్ RSA సెలెక్ట్ చేసి ఉంది, అదే ఉంచండి. ఇక్కడ వచ్చేసరికి ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి .pem ఫైల్ ఉంది, .ppk ఫైల్ ఉంది. ఓకే, ఇక్కడ .ppk ఫైల్ వచ్చేసరికి పుట్టి ద్వారా లాగిన్ అవ్వడానికి, .pem ఫైల్ వచ్చేసరికి మనం క్లౌడ్ షెల్ ఉంది, మనకి AWS వాళ్ళే ఒక సర్వీస్ ఉంది క్లౌడ్ షెల్ అని, దాని ద్వారా మనం SSH అవ్వాలి అంటే పెమ్ ఫైల్ కావాలి. గిట్ బ్యాష్ ద్వారా కావాలన్నా పెమ్ ఫైల్ కావాలి. PPK ఫైల్ వచ్చేసరికి పుట్టి ద్వారా అవ్వడానికి, పుట్టి ప్రైవేట్ కీ అంటారు, దట్ ఈస్ PPK మీన్స్ పుట్టి ప్రైవేట్ కీ. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పెమ్ ఫైల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్లౌడ్ షెల్కి కావాలి, గిట్ బ్యాష్కి కావాలి కాబట్టి. PPK కావాలి అంటే మీరు ఈ పెమ్ ఫైల్ని PPKగా తర్వాతగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ పుట్టిజన్. ఓకే, ఐ విల్ షో. ఇక్కడ వచ్చేసరికి నేను .pem ఫైల్ సెలెక్ట్ చేసి ఉంచాను, బై డిఫాల్ట్ అదే ఉంది, అదే ఉంచండి. క్రియేట్ కీ పెయిర్. ఇక్కడ చూస్తే మీకు ఈ పెమ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అది మనకు అవసరం అవుతుంది, జాగ్రత్తగా ఉంచాలి. ఆ కీ ఒక ప్లేస్లో స్టోర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి బై డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో అవే ఉంచేసండి. VPC దిస్ ఈస్ అండ్ సబ్నెట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ అవైలబిలిటీ జోన్ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఆటో అసైన్ పబ్లిక్ IP ఎనేబుల్లో ఉంది, అలాగే ఉంచండి. అది మనకి పబ్లిక్ IP కావాలి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. నేను ఒక సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను, అది సెలెక్ట్ చేసి ఉంచండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్వర్లోకి మనం ఏదైతే ఉబుంటూ సర్వర్ లాంచ్ చేస్తున్నామో ఆ సర్వర్లోకి మనం ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వడానికి ఇక్కడ ఇచ్చామన్నమాట. 0.0.0.0/0 మీన్స్ మనం ఎక్కడి నుంచైనా, ఏ సర్వర్ నుంచి అయినా, ఏ IP అడ్రస్ నుంచి అయినా మనం ఈ SSH ఈ ఉబుంటూ సర్వర్లోకి మనం SSH అవ్వచ్చు. ఓకే, అలాగే కస్టమ్ ఉంది, మై IP ఉంది. ఒకవేళ మీరు మై IP సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ లోకల్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాని IP అడ్రస్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ IP, ఆ IP ద్వారా మాత్రమే మీరు ఆ ఉబుంటూ సర్వర్లోకి లాగిన్ అవ్వగలరు. నేను ఎనీవేర్ ఉంచేసాను, బై డిఫాల్ట్ అదే ఉంది, అదే సెలెక్ట్ చేసి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫిగర్ స్టోరేజ్. ఇక్కడ కన్ఫిగర్ స్టోరేజ్ మీన్స్ ఇది మనకి లైక్ హార్డ్ డిస్క్. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు బై డిఫాల్ట్ 8 GB ఇస్తున్నారు, GP3 ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇది అవసరం లేదు, క్లిక్ ఆన్ రిమూవ్. మీరు ఎక్స్ట్రా వాల్యూమ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి ఛార్జ్ అవుతుంది. ఓకే, సో అందువల్ల నేను అది అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టెన్స్. మీరు స్క్రోల్ చేయండి, కింద వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుంది. సి ఇన్స్టెన్స్ స్టేట్ ఈజ్ పెండింగ్. ఓకే, ఇంకా ఇది అప్ అవ్వలేదు, ఈ సర్వర్ అప్ అవ్వలేదు, రన్ అవ్వలేదు. సో వెయిట్ చేయండి పెండింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వచ్చేంత వరకు. This will take few minutes or few seconds. Wait. Based on your internet. వన్స్ ఇది రన్నింగ్ స్టేట్లో కనుక వస్తే ఇక్కడ కనెక్ట్ అనే ఒక బటన్ ఉంది కదా, ఇది కూడా ఎనేబుల్ అవుతుంది.
ప్రస్తుతానికి డిజేబుల్లో ఉంది కనెక్ట్ అనేది. రీఫ్రెష్. ఓకే, సి నౌ ద స్టేట్ ఈస్ రన్నింగ్. ఓకే, మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ సర్వర్లోకి మీరు ఇప్పుడు ఏమైంది, మనం ఏం చేసాము అంటే ఇది అయిపోయింది. హౌ టు లాంచ్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ AWS. ఒక ఉబుంటూ ఇన్స్టెన్స్ని మనం లాంచ్ చేసాం AWSలో, ఆ పార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఆ AWS ఇన్స్టెన్స్లోకి మనం లాగిన్ అవ్వాలి, SSH అవ్వాలి. అది ఎలాగో చూపిస్తాను. ఓకే, మీరేం చేస్తారంటే ఏ సర్వర్లోకి అయితే అవ్వాలో ఆ సర్వర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మీకు కనెక్ట్ బటన్ ఎనేబుల్ అయింది. సో మీరు ఏం చేస్తారంటే క్లౌడ్ షెల్ ఓపెన్ అవుతుంది. మీరు కనుక కనెక్ట్ అనే బటన్ సెలెక్ట్ చేస్తే, సారీ, ఇక్కడ మీకు టెర్మినల్ ఉంది కదా క్లౌడ్ షెల్, మీరు మౌస్ ఓవర్ కనుక చేస్తే మీకు ఇక్కడ టూల్ టిప్ వస్తుంది క్లౌడ్ షెల్ అని. ఇది సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ బ్రౌజర్ ట్యాబ్, ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ అనదర్ ట్యాబ్. క్లోజ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి. సో యాక్షన్స్లోకి వెళ్ళండి, క్లిక్ ఆన్ యాక్షన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఏ పాత్లో ఉన్నామో చూడండి, PWD. మనం ఏ పాత్లో ఉన్నామో తెలియాలంటే దిస్ ఈజ్ ది పాత్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి క్లౌడ్ షెల్ యూజర్, దాని హోమ్ పాత్లో ఉన్నాం, ఆ యూజర్ హోమ్ పాత్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి పెమ్ ఫైల్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో, demo123 అనే ఒక పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, మనం ఆ పెమ్ ఫైల్ని ఇక్కడికి ఈ సర్వర్లోకి మనం అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఫైల్. సో ఇక్కడ డౌన్లోడ్స్లో demo123 సెలెక్ట్ చేయండి, క్లిక్ ఆన్ ఓపెన్. అప్లోడ్ అవుతుంది, వెయిట్ 100%. నౌ ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్. ఓకే, సి ఇక్కడ మీరు ఇప్పుడు LS అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అని, దీస్ ఆర్ ఉబుంటూ కమెంట్స్, లైనక్స్ కమెంట్స్. మీరు LS టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ demo123.pem మనం ఏదైతే ఫైల్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేసామో మన డౌన్లోడ్స్ ఫోల్డర్లో నుంచి, ఓకే, అది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీకు ఈ పెమ్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పాత్కు వచ్చి, ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే SSH. ఓకే, మనం ఏం చేయాలి, మనం ఉబుంటూ సర్వర్లోకి SSH అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కమాండ్ SSH -i, ఇక్కడ పెమ్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇవ్వండి, demo123. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం లాంచ్ చేసింది ఉబుంటూ సర్వర్ కదా. ఉబుంటూ సర్వర్ లాంచ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ AWS వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఉబుంటూ అనే ఒక యూజర్ని క్రియేట్ చేస్తారు. సో మనం ఆ ఉబుంటూ అనే యూజర్తో దాని పబ్లిక్ IP ఏంటి, పబ్లిక్ IP ఇవ్వండి. ఈ సర్వర్ది డెమో సర్వర్ ఉంది కదా, దీని పబ్లిక్ IPv4 అడ్రస్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. క్లౌడ్ షెల్ @control. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మనల్ని ఏమడుగుతుంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్? టైప్ ఎస్, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, పర్మిషన్స్ demo123.pem ఆర్ టు ఓపెన్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి demo123 అనే పెమ్ ఫైల్ ఉంది కదా, ఈ పెమ్ ఫైల్కి అసలు పర్మిషన్స్ ఏమున్నాయో చూడండి. చూడాలి అంటే మనం ls-la టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి demo123 ఉంది కదా, ఈ demo123 అనే పెమ్ ఫైల్కి పర్మిషన్స్ ఏమున్నాయి, రీడ్ పర్మిషన్ ఉంది, అలాగే రైట్ పర్మిషన్ కూడా ఉంది. సో మనకి రైట్ పర్మిషన్ వద్దు, ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి. సో మన ఈ పెమ్ ఫైల్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేయాలి. ఓకే, అవి చేంజ్ చేయడం కోసం ఒక కమాండ్ ఉంది మనకి, chmod మీన్స్ చేంజ్ మోడిఫికేషన్స్. ఇక్కడ పర్మిషన్స్ మనం వచ్చేసరికి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇద్దాం, 400 రీడ్ పర్మిషన్కి. ఏ ఫైల్కి, demo123. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని మీనింగ్ ఏంటంటే demo123 అనే పెమ్ ఫైల్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఓకే, రైట్ పర్మిషన్స్ ఉంటే సమ్వన్ మే మిస్యూజ్ దట్ పెమ్ ఫైల్. ఓకే, ఫర్ సెక్యూరిటీ పర్పస్
నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ls-la టైప్ చేయండి, ప్రెస్ ఎంటర్. సి డెమో 1 2 3కి ఇప్పుడు ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇంతకుముందులో ఏమున్నాయి, రైట్ పర్మిషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్రీవియస్ కమాండ్ ఏదైతే ఉందో ssh-i డెమో 1 2 3 ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమైంది, యూసేజ్ ఓకే, పెమ్ ఫైల్ తర్వాత మనం ఏ యూజర్ అనేది పబ్లిక్ ఐపీ అనేది ఇవ్వాలి కదా. ఓకే, ఉబుంటు @public IP ప్రెస్ ఎంటర్. ఓకే, సి మనం వచ్చేసరికి ఈ సర్వర్లో కనెక్ట్ అయిపోయాం. ఇంత ముందర ఐపీ అడ్రస్ ఏముంది, సి ఇంత ముందర ఐపీ అడ్రస్ ఏముంది, 153. దిస్ ఈజ్ ఐపీ అడ్రస్ రైట్, 10.132.83.153 రైట్. ఇప్పుడు వచ్చేసరికి ఐపీ అడ్రస్ ఏముంది, 172.31.12.81. అంటే మనకి ఇక్కడ ఏంటి ఐపీ అడ్రస్ చూడండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏముంది, 172.31.12.81. దిస్ ఈజ్ సేమ్. ఓకే, సో దీని ప్రైవేట్ ఐపీ అడ్రస్లోకి వచ్చేసాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఉబుంటు సర్వర్లో ఉన్నాం. ఓకే, మీరు ఈ ఉబుంటు సర్వరా కాదా తెలియాలంటే మనకు ఒక కమాండ్ ఉంది, cat/etc/os release. Press enter. See, name of the OS is Ubuntu. Okay, so in this way we can log in into the Ubuntu server using Cloud Shell. Okay, using Cloud Shell. Okay, this is provided by AWS. Next, second method ఏంటి, గిట్ బ్యాష్ ద్వారా మనం ఎలా SSH అవ్వాలి. ఫస్ట్ది అయిపోయింది, క్లౌడ్ షెల్ ద్వారా మనం ఉబుంటు సర్వర్లోకి ఎలా లాగిన్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసరికి గిట్ బ్యాష్ ద్వారా చూద్దాం. అలాగే మీకు మైండ్ మ్యాప్ అని ఒకటి కూడా ట్రై చేసాం. ఓకే, ఫస్ట్ డే 1 డెవాప్స్, డే 1 లాంచ్ EC2 ఇన్స్టెన్స్, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఎలా లాంచ్ EC2 ఇన్స్టెన్స్, మనం SSH ఎలా అవుతున్నాం, ఒకటి క్లౌడ్ షెల్ ద్వారా అయిపోయింది. నెక్స్ట్ గిట్ బ్యాష్ ద్వారా అవుదాం. ఓకే, సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, ఎంటర్ ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు మనం క్లౌడ్ యూజర్ ఉంది కదా దాంట్లోకి వచ్చేసాం, 153. దిస్ ఐపీ అడ్రస్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్. ఓకే, సో ఇది ఎగ్జిటెడ్. సో ఇది మనకు అవసరం లేదు, ఇక క్లోజ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, క్లౌడ్ షెల్ ద్వారా ఎలా మనం లాగిన్ అవ్వాలి అనేది. నెక్స్ట్ గిట్ బ్యాష్. సో డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే షో మోర్ ఆప్షన్స్. సో ఇక్కడ మనకి గిట్ బ్యాష్ అనే ఆప్షన్ రావడం లేదు. సో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఆల్రెడీ డెస్క్టాప్ మీద మీరు గిట్ బ్యాష్ కనుక ఇన్స్టాల్ చేస్తే మీకు ఒక షార్ట్ కట్ అనేది డెస్క్టాప్ మీదకి వస్తుంది, ఓపెన్ గిట్ బ్యాష్. ఓకే, ఇప్పుడు ఇది లైనక్స్ టెర్మినల్ అండి, విండోస్లో లైనక్స్ టెర్మినల్. ఇది మనం ఏ పాత్లో ఉన్నామో తెలియాలంటే PWD. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నామంటే సి యూజర్స్ అడ్మిన్. ఓకే, ఈ పాత్లో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, డౌన్లోడ్స్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి. ఓకే, సో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఎక్కడుంది, ఎక్కడుంది, సి డ్రైవ్. వేర్ ఈస్ డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. సి యూజర్స్ అడ్మిన్. ఓకే, అడ్మిన్ తర్వాత డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, నాకు ఇది అవసరం లేదు, గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. సో ఆల్రెడీ మనం సి యూజర్స్ అడ్మిన్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి మీరు LS టైప్ చేసి లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫైల్స్, డౌన్లోడ్స్ ఉందా, ఇక్కడ చెక్. వర్క్ స్పేస్,
డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఇక్కడే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే చేంజ్ డైరెక్టరీ డౌన్లోడ్స్. ఓకే, ప్రెస్ ఎంటర్. సో నౌ సి pwd సి యూజర్స్ అడ్మిన్ డౌన్లోడ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ls టైప్ చేయండి. ఇక్కడ పెమ్ ఫైల్ కూడా ఉంటుంది. ఆ పెమ్ ఫైల్ కూడా డిస్ప్లే అవుతుందో చూద్దాం. డౌన్లోడ్స్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, సో దట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో కంట్రోల్ సి కనుక ప్రెస్ చేశారంటే అక్కడి నుంచి ఆ కమాండ్ నుంచి బయటకు వస్తుంది కంట్రోల్ సి. ఓకే, ఇది చాలా టైం తీసుకుంటుంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పెమ్ ఫైల్ మనకి డౌన్లోడ్స్లోనే ఉంది, మనకి ఇక్కడ తెలుసు. ఓకే, పెమ్ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్స్లోనే ఉంది. ఓకే, అండర్ డౌన్లోడ్స్ పెమ్ ఫైల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, గిట్ బ్యాష్లో నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లోనే ఉన్నాను. సిఎల్ఆర్ టైప్ చేయండి, క్లియర్ అవుతుంది స్క్రీన్. ఓకే, దిస్ ఇస్ బ్యాష్ షెల్. ఓకే, బ్యాష్ కమాండ్ నాట్ ఫోర్. ఓకే ఓకే, CLEAR క్లియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే SSH -i సేమ్ అండి, డెమో 123.pem. ఓకే, ఉబుంటూ యూజర్ పబ్లిక్ IP ఏంటి సర్వర్ది, దిస్ ఈజ్ పబ్లిక్ IP ఆఫ్ ది ఉబుంటూ సర్వర్. కంట్రోల్ క్లిక్ పేస్ట్. సో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఓకే, ప్రెస్ ఎంటర్. ఎస్ సి ఇక్కడ వచ్చేసరికి ఇంత ముందలేమో ఎక్కడ ఉన్నాం మనం పాత్. ఓకే, డౌన్లోడ్స్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసరికి సి మనం ఉబుంటూ సర్వర్ ప్రైవేట్ IP అడ్రస్ ఏదైతే ఉందో 172.31.12.81 మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఈ సర్వర్లో ఉన్నాం. ఓకే, సి ప్రైవేట్ IP, మనం ఈ సర్వర్లో ఉన్నాం ఇప్పుడు. సో మనం ఏంటంటే ఈ విధంగా గిట్ బ్యాష్ ఉపయోగించుకొని మనం దీంట్లోకి SSH అవ్వచ్చు. దిస్ ఈజ్ సెకండ్ మెథడ్. ఓకే, సో మనకి గిట్ బ్యాష్ ద్వారా ఎలా SSH అవ్వాలనేది కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ విత్ పుట్టి. ఓకే, పుట్టి ద్వారా ఎలా మనం లాగిన్ అవ్వాలి. మనం కంపెనీలో ఎక్కువగా యూజ్ చేసేది పుట్టియే యూజ్ చేస్తారు. సో మనకి పుట్టి అనేది ఇంపార్టెంట్. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇది ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నాట్ నీట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర .pem ఫైల్ ఉంది. ఓకే, మన దగ్గర .pem ఫైల్ ఉంది. ఈ పెమ్ ఫైల్ని మనం పుట్టి ప్రైవేట్ కీగా మార్చాలి. ఎందుకు అంటే మనకి పుట్టి అనేది PPK ఫైల్ని సపోర్ట్ చేస్తుంది, పెమ్ ఫైల్ని సపోర్ట్ చేయదు, PPK ఫైల్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ పెమ్ ఫైల్ని PPK ఫైల్గా, పెమ్ ఫైల్ మీన్స్ దిస్ వన్ .pem ఫైల్ ఉంది కదా, దాన్ని .ppk ఫైల్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడం కోసం మనకి పుట్టి వల్ల ఇంకోటి ఉంది, సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, పుట్టి జెన్. ఓకే, పుట్టి జెన్, సెలెక్ట్ దిస్ వన్, పుట్టి కీ జనరేట్, లోడ్ డౌన్లోడ్స్లో ఇక్కడ PPK ఫైల్ సెలెక్ట్ అయి ఉన్నాయి, ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. మనకి డెమో 123 ఉంది కదా, క్లిక్ ఆన్ ఓకే. సేవ్ ప్రైవేట్ కీ, నాకు ప్రైవేట్ కీ కావాలి, సేవ్ చేయమంటున్నాను, క్లిక్ ఆన్ ఎస్. ఆ PPK ఫైల్ని ఏ నేమ్తో సేవ్ చేయాలని అడుగుతుంది. ఇది కూడా డెమో 123 అని ఇస్తున్నా. కాకపోతే పెమ్ ఫైల్ అనేది ఆ ఎక్స్టెన్షన్ ఏమో ఇంతవరకే ఇద్దాం. ఓకే, నెక్స్ట్ డెమో 123, క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు మీకు రీఫ్రెష్, సి ఇక్కడ ఇంత ముందర వచ్చేసరికి మనకి డెమో 123 అనేది పెమ్ ఫైల్ ఉంది. సి పెమ్ ఫైల్, ఇక్కడ వచ్చేసరికి డెమో 123 అనేది పుట్టి ప్రైవేట్ కీ ఫైల్, అంటే దట్ మీన్స్ .ppk ఫైల్. ఓకే, ఈ PPK ఫైల్ ద్వారా మనం SSH అవ్వచ్చు యూజింగ్ పుట్టి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ నేను ఆల్రెడీ షార్ట్కట్ పెట్టుకున్నాను. ఓకే, పుట్టి, అదర్వైజ్ మీరు ఇక్కడ
పుట్టి ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసుకొని పుట్టి, నాకు పుట్టి జన్ కాదు పుట్టి, ఇక్కడ ఏం చేస్తారంటే హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్. ఇక్కడ వచ్చేసరికి మీరు ఈ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో అది ఇవ్వండి, పబ్లిక్ ఐపీ. ఓకే, పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ వన్ కనెక్షన్, అండర్ కనెక్షన్. ఓకే, అండర్ కనెక్షన్ ఎస్ఎస్హెచ్, ఎక్స్పాండ్ ఎస్ఎస్హెచ్. ఇక్కడ వచ్చే అథెంటికేషన్ ఉంది కదా, అది ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ క్రెడెన్షియల్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ అథెంటికేషన్, బ్రౌజ్ బటన్ మీద సెలెక్ట్ చేయండి. పీపీకే ఫైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, పెమ్ ఫైల్ కాదు, పీపీకే ఫైల్, డెమో 1 2 3. సి ఇక్కడ డాట్ పీపీకే ఉంది. ఓకే, అవే పీపీకే ఫైల్స్ మాత్రం లోడ్ అయినాయి. క్లిక్ ఆన్ ఓపెన్, క్లిక్ ఆన్ ఓపెన్. సి ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ అడుగుతుంది లాగిన్ యాజ్. మనం అక్కడ వచ్చేసరికి లాగిన్ అయ్యేటప్పుడు మనం ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే ఇచ్చాము, పబ్లిక్ ఐపీ మాత్రమే ఇచ్చాము, అందువల్ల ఇక్కడ లాగిన్ యాజ్ అడుగుతుంది. మనం చెప్పాం కదా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనం ఎప్పుడైతే ఇక్కడ లాంచ్ చేస్తున్నామో ఉబుంటు అనే ఒక యూజర్ని బై డిఫాల్ట్ క్రియేట్ చేస్తారు. సో లాగిన్ యాజ్ ఉబుంటు యూజర్, ఉబుంటు యూజర్, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సి దిస్ ఈజ్ ప్రైవేట్ ఐపీ ఆఫ్ ది, మనం ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేసామో ఉబుంటుది దాని ప్రైవేట్ ఐపీ. ఇప్పుడు మనం ఈ సర్వర్లో ఉన్నాం, ఏదైతే ఇన్స్టెన్స్ లాంచ్ చేసామో ఆ ఇన్స్టెన్స్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎగ్జిట్ చేస్తున్నాను. ఇంకోటి మెథడ్ ఉంది. ఓకే, ఎగ్జిట్. ఇక్కడ కూడా ఓపెన్ చేయండి పుట్టి. ఇక్కడ వచ్చేసరికి ఇందాక నేను ఐపీ అడ్రస్ తీసుకున్నాను, ఇప్పుడు వచ్చేసరికి హోస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, హోస్ట్ నేమ్ కనుక తీసుకొని నేను ఎంటర్ చేస్తున్నప్పుడు ఉబుంటు యూజర్ సి మీరు కనెక్ట్ కనుక క్లిక్ చేస్తే ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఓకే, ఎస్ఎస్హెచ్ క్లయింట్ సి మనకి కంప్లీట్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఉబుంటు @కంప్లీట్ హోస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సి ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్పేస్ కూడా కాపీ అయింది, స్పేస్ వద్దు. ఇది హోస్ట్ నేమ్ అండి. సో పుట్టి ఇక్కడ హోస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ పెమ్ ఫైల్ ఏదైతే ఉందో దాని పాత్ సెలెక్ట్ చేసుకోండి, పెమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఈసారి ఉబుంటు యూజర్ అనే లాగిన్ యాజ్ అనేది అడగదు, డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. క్లిక్ ఆన్ యాక్సెప్ట్ సి. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రైవేట్ ఐపీలో ఉన్నాం. సో మనం ఏవైతే చెప్పామో ఇవన్నీ చేసామండి. క్లౌడ్ షెల్ ద్వారా లాగిన్ అయ్యాము, గిట్ బాష్ ద్వారా లాగిన్ అయ్యాము, అలాగే పుట్టి ద్వారా కూడా లాగిన్ అయ్యాము. ఓకే, యూజింగ్ పుట్టి. సో థ్యాంక్ యూ.